దీపారాధన, పూజా సమయం నియమ నిబంధనలు. దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపారాధన చేయకుండా దేవతారాధన చేయకూడదు. సాధారణంగా పూజ సమయంలో 2 దీపపు కుండెలు వాడాలి. 1 కూడా వాడవచ్చు. ప్రతి కుండెలో 2 వత్తులు ఉండాలి. ప్రతిరోజు కాలిన వత్తులు, మిగిలిన నూనె తీసివేస్తూ ఉండాలి. కొంతమంది ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క నూనె వాడాలని అనుకుంటారు. కానీ ఇది సరైనది కాదు. పూజామందిరంలో దీపారాధనకు ఒకే నూనెను వాడాలి. ఆవు నెయ్యి అన్నింటికంటే శ్రేష్టమైనది. ఇది రోజూ వాడడానికి వీలుకాకపోవచ్చు. నువ్వుల నూనె అందరు దేవుళ్లకు మంచిది, మంగళకరమైనది, ఆరోగ్యకరమైనది. వేరుశెనగ, రిఫైన్డ్ డాల్డాల వంటివి దీపారాధనకు పనికి రావు. పూజ మధ్యాహ్నం లోపున భోజనానికి ముందు ఎప్పుడైనా చేయవచ్చు. ఉదయం వాతావరణం ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి పూజకు మానసిక ప్రశాంతత కలుగుతుంది. సూర్యోదయంలోపు యోగాసనాలు, స్నానం, జపం, ధ్యానం, స్తోత్రపాఠం, సూర్యోదయం వేళ సంధ్య, ఆదిత్య హృదయం పఠనం, సూర్యోదయం తర్వాత పూజ, నివేదన, మంగళహారతి ముగించి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు తీర్థప్రసాదాలు ఇవ్వాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.